పోలిశెట్టి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి స్వాగతం. ఈరోజు మనం నెమలి పింఛం ఎలా వేయాలో నేర్చుకుందాం. ముందుగా డ్రాయింగ్ షీట్ తీసుకుని డ్రాయింగ్ షీట్ మీద నెమలి పింఛం ఆకారం ముందుగా వేసి ఇది ఓవెల్ షేప్లో నెమలి పింఛం ఆకారాన్ని వేసుకోవాలి. నెమలి పింఛం ఆకారం ఓవెల్ షేప్లో ఉంటుంది. దాన్ని బట్టి నెమలి పింఛం ఆకారం పెన్సిల్తో వేసుకోవాలి. అలాగే వేసుకున్న తర్వాత నెమలి పింఛం పై భాగం కూడా నీట్గా పెన్సిల్తో వేసుకోవాలి. ఎప్పుడు డ్రాయింగ్లో ఉపయోగించినప్పుడు డ్రాయింగ్ లైట్గా వేసుకుని చూసుకోవాలి, డార్క్గా వేసుకోకూడదు. నెమలి పింఛం మధ్య భాగంలో కూడా నెమలి పింఛం ఆకారం డిజైన్ మధ్య భాగంలో కూడా నీట్గా పెన్సిల్తో వేసుకోవాలి. నీట్గా వేసుకున్న తర్వాత నెమలి పింఛం కాడ కింద భాగం కూడా నీట్గా పెన్సిల్తో వేసుకోవాలి. తర్వాత నెమలి పింఛం పక్కన కూడా నీట్గా వేసుకోవాలి. ఆ షేప్ కరెక్ట్గా నెమలి పింఛం ఆకారంలో అందంగా నీట్గా వేసుకోవాలి. ఈ పక్కన కూడా నెమలి పింఛం ఆకారంలో నీట్గా అందంగా వేసుకోవాలి. ఎప్పుడు కూడా డ్రాయింగ్ రావాలంటే ఫ్రీ హ్యాండ్గా పెన్సిల్ మూవ్ చేయడం నేర్చుకోవాలి. ఆ మూవ్ చేయడం కరెక్ట్గా వస్తే మీకు డ్రాయింగ్ ఆటోమేటిక్గా నీట్గా వస్తుంది. అలాగా నెమలి పింఛం ఆకారం మొత్తం కూడా పెన్సిల్తో వేసుకున్న తర్వాత మార్కర్ తీసుకొని డార్క్నెస్ ఎక్కడ కింద భాగంలోనూ అలాగే నెమలి పింఛం భాగంలోనూ ముందుగా కలర్ పెన్సిల్ వేసే ముందుగానే అవుట్లైన్ నీట్గా వేసుకోవాలి. మార్కరు కలర్ పెన్సిల్ ముందుగా మాత్రమే వేసుకోవాలి. కలర్ పెన్సిల్ వేసిన తర్వాత వేస్తే నీట్గా ఉండదు. మనం వేసుకున్న పెన్సిల్ భాగంలో నీట్గా లోపల భాగం కూడా అందంగా వేసుకోవాలి. లైనింగ్ వేసుకున్న తర్వాత ముందుగా ఆరెంజ్ కలర్ పెన్సిల్ తీసుకొని ఆరెంజ్ కలర్ ఎక్కడ ఉంటుందో తెలుసు కదండి, నెమలి పింఛానికి అక్కడ ఆరెంజ్ కలర్ నీట్గా వేసుకోవాలి. ఒకే షేప్లో వేసుకోవాలి. అంతేగాని రకరకాల షేపుల్లో చాలామంది కలరింగ్ చేస్తున్నప్పుడు అటు ఇటు వేస్తారు. అలా వేయకుండా ఒకే లైన్లో వచ్చేటట్టు నీట్గా వేసుకోవాలి. ఆరెంజ్ కలర్ అందంగా ఎక్కడ బయటికి రాకుండా వేసుకోవాలి. తర్వాత రెడ్ కలర్ తీసుకుని అవుట్లైన్ భాగంలో డార్క్నెస్ చేసుకోవాలి. ఎక్కడ కలర్ ఉందో అక్కడ డార్క్నెస్ చేసుకోవాలి. తర్వాత లైట్ స్కై కలర్ తీసుకుని గ్రీన్ మిక్సర్ స్కై కలర్ తీసుకుని లోపల పింఛం లోపల వేసుకోవాలి. తర్వాత డార్క్ బ్లూ తీసుకుని పింఛం లోపల భాగం కింద భాగంలో వేసుకొని పై భాగంలో బ్లాక్ కలర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ కలర్ తీసుకొని అవుట్లైన్ భాగంలో లైట్ గ్రీన్ నీట్గా కలరింగ్ చేసుకోవాలి. అవుట్లైన్ భాగంలో నీట్గా లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదండి, లైట్ గ్రీన్ కలర్ తీసుకుని నీట్గా కలరింగ్ చేసుకోవాలి. పై భాగాన్ని కూడా లోపల లైటింగ్ వచ్చేటట్టు లోపల లైట్ ఎల్లో కలర్ లైట్గా ఆ గ్రీన్ కలర్ పై భాగంలో ఎల్లో కలర్ వేసుకోవాలి. ఎల్లో కలర్ వేసుకున్న తర్వాత డార్క్ గ్రీన్ కలర్ తీసుకొని పై భాగంలో అవుట్లైన్ భాగంలో మాత్రమే బయటకు రాకుండా అవుట్లైన్ భాగంలో డార్క్ గ్రీన్ కలర్ నీట్గా వేసుకోవాలి. కిందకి భాగంలో కూడా వేసుకోవాలి. తర్వాత ఆ లైన్స్ ఉన్నాయి కదండి, ఆ లైన్స్ నీట్గా
లైట్ గ్రీన్ కలర్ దాంతో తీసుకొని 1 బై 1 నీట్గా బయటకు రాకుండా నీట్గా 1 బై 1 షేప్ మారకుండా నీట్గా ఈ పక్కన ఆ పక్కన కూడా అందంగా వేసుకోవాలి. షేప్ మారకూడదండి. షేప్ మారకుండా నీట్గా పక్క భాగంలో ఉన్నటువంటి దాన్ని నీట్గా 1 బై 1 లైట్గా నీట్గా వేసుకోవాలి. అందంగా నీట్గా వేసుకోవాలి. అందంగా వేసుకున్న తర్వాత మార్కర్ తీసుకొని ఎక్కడెక్కడ డార్క్నెస్ ఉందో అక్కడ డార్క్నెస్ తీసుకొని వేసుకోవాలి. ఎక్కడన్నా లైన్స్, పెన్సిల్ లైన్స్ నీట్గా వేరే చోట కనబడుతూ ఉంటే ఎరేజర్లో ఎరేజ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఎక్కడైనా డార్క్ గ్రీన్ కానీ వేయాలంటే చుట్టుపక్కల చూసుకొని హైలైట్స్ ఇచ్చుకోవాలి. పక్క భాగంలో కూడా నీట్గా లైన్స్ డార్క్ గ్రీన్తో ఇచ్చుకోవాలి లైట్గా. ప్రతిదీ కూడా కలర్ పెన్సిల్ వర్క్ చేసినప్పుడు బయటకు రాకుండా నీట్గా వేసుకోవాలి. తర్వాత రెడ్ తీసుకొని ఇంకా ముందుటి కన్నా డార్క్గా అవుట్లైన్లో మాత్రమే డార్క్గా వేసుకోవాలి. తర్వాత డార్క్ గ్రీన్ తీసుకొని పైన షేడ్ చేసింది మళ్ళీ నీట్గా డార్క్ గ్రీన్తో వేసుకోవాలి. తర్వాత గ్రీన్ తీసుకొని మళ్ళీ ఎక్కడన్నా ఇంకా వేయకపోతే లైన్స్ వేసుకోవాలి. తర్వాత లైట్ బ్రౌన్ తీసుకొని పైన నీట్గా ఆ కలర్లో వేసుకోవాలి. డార్క్ గ్రీన్ తీసుకొని ఇంకా ఎక్కడైనా కలరింగ్ చేయకపోతే నీట్గా డార్క్ గ్రీన్తో కలరింగ్ చేసుకోవాలి. డార్క్గా చేసుకోవాలి. ఇంకా కింద భాగంలో అయినా చేయకపోతే చేసుకోవాలి. తర్వాత ఆరెంజ్ తీసుకొని మళ్ళీ దాని మీదే స్ట్రోక్స్ కింద లైన్స్ కింద ఇవ్వాలి. బ్లాక్ తీసుకొని ఆ కింద నీడ వచ్చేటట్టు డార్క్గా వేయాలి. రెడ్ తీసుకుని నీట్గా మళ్ళీ వేసిన చోటే మళ్ళీ నీట్గా వేయాలి. కలర్ పెన్సిల్ వర్క్ ఎంత చేసినా తరగదండి. ఎంత చేసినా చాలా బాగుంటుంది. వర్క్ బాగా చేయాలి. ఎక్కడ అవుట్లైన్ పేపర్ వైట్ కనబడకుండా అందంగా చేయాలి. తర్వాత ఎల్లో తీసుకుని కింద షేడ్ చేయాలి. లైట్ బ్రౌన్ తీసుకుని పైన కొద్దిగా షేడ్ చేయాలి. తర్వాత మార్కర్ తీసుకొని ఇంకా ఎక్కడైనా డార్క్నెస్ ఇవ్వాలేమో చూసుకొని ఆ డార్క్నెస్ వేసుకోవాలి. అవుట్లైన్ నీట్గా తీసుకొని అవుట్లైన్ బబుల్ షేప్ అవుట్లైన్ అందంగా వేసుకోవాలి. ఇంకా చిన్నపాటి లైన్స్ ఉన్నాయి కదండి, ఆ లైన్స్ నీట్గా బ్లాక్తో కింద భాగంలో డార్క్ చేసుకోవాలి. అలా లైన్స్ నీట్గా డార్క్ చేసుకుంటే షేడింగ్ నీట్గా కనబడుతుంది. తర్వాత మార్కర్ తీసుకొని లోపల భాగంలో డార్క్నెస్ చేస్తాం కదండి, దాంతో నీట్గా చేయాలి. మళ్ళీ బ్లాక్ తీసుకొని ఆ బ్లూలోకి మిక్స్ చేయాలి. ఇంకా కూడా చిన్న లైన్స్కి ఏమైనా అవసరం అయితే బ్లాక్ ఉపయోగించాలి. కలర్ పెన్సిల్లో మార్కర్ కూడా ఉపయోగిస్తే అది నీట్గా అందంగా కనబడుతుందండి. కాబట్టి కలర్ పెన్సిల్ ఉపయోగించినప్పుడు మార్కర్, చిన్న పాయింట్ మార్కర్ ఉపయోగించండి. అలా నీట్గా వేసుకోవాలి.
తర్వాత బ్లూ షేడ్ బ్లాక్లోకి మిక్స్ చేసేయాలి. బ్లాక్ తీసుకుని ఇంకా డార్క్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నమ్ముడు పింఛం ఎలాగ తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.